సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాల సమావేశం ముగిసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ముఖ్యంగా సినీ ప్రముఖులకు తమ వైఖరిని స్పష్టం చేసింది ప్రభుత్వం. టాలీవుడ్లో ఏమన్నా సమస్యలుంటే వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చింది. అలాగే బెనిఫిట్ షోల విషయం కావచ్చు, టికెట్ రేట్ల పెంపు విషయం కావచ్చు, దీంట్లో అసెంబ్లీలో చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉంటాము. ఆ విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రత్యేకంగా టికెట్ రేట్ల పెంపు కుదరదని సినీ ప్రముఖులకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు స్పష్టం చేశారు. అలాగే శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు. అన్ని అనుమతులు ఉంటేనే సినిమా ఈవెంట్స్కు అనుమతి ఇస్తామంటూ కూడా స్పష్టం చేశారు. మొత్తానికి సినీ ప్రముఖులతో సమావేశం చాలా ఆసక్తిగా కొనసాగింది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో అనేక సమస్యలకు సంబంధించి ఒక క్లారిటీ ఇస్తూనే ముఖ్యంగా ఆసక్తికరమైన ప్రతిపాదనలు సినీ ప్రముఖుల ముందు ఉంచింది. అలాగే తన స్పష్టమైన అభిప్రాయాలను ప్రభుత్వం సినీ ప్రముఖుల ముందు ఉంచింది. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 2 గంటల పాటు సినీ ప్రముఖులతో కొనసాగిన సమావేశం ప్రస్తుతం ముగిసింది. ఇక దీనికి సంబంధించి ఈ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఈ సమావేశం ముగిసింది. సో ఏంటి సమావేశ సారాంశం ఏంటి? ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనలు ఓవరాల్గా సినీ ప్రముఖుల ముందు ఉంచింది? అలాగే ఎటువంటి స్పష్టమైన అభిప్రాయాలను ఈ సమావేశంలో వ్యక్తపరిచింది? సుమారు 2 గంటల పాటు కొనసాగినటువంటి సినీ ప్రముఖులతో సీఎం భేటీ కొనసాగిందని కూడా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క భేటీలో భాగంగా కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అంశాలతో పాటుగా కూడా నిన్న మొన్న ఏదైతే జరిగినటువంటి యొక్క సినీ ఇండస్ట్రీ నేపథ్యంలో జరిగినటువంటి ఈ పుష్ప సినిమాకి సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలో కూడా చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సినీ ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి భేటీలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ యొక్క సందర్భంగా కూడా శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడే అవకాశం కూడా ఉండబోయేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఏదైతే అటు మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగినటువంటి అంశం నేపథ్యంలో కూడా అటు బౌన్సర్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అటు బౌన్సర్లకు సంబంధించిన అంశంతో పాటుగా కూడా అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా సినీ సెలబ్రిటీల పైనే ఉంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా కూడా రైజింగ్ తెలంగాణలో ఇండస్ట్రీ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండాలని చెప్పేసి దాంతో పాటుగా కూడా ఎంతో రెస్పాన్సిబిలిటీతో కూడా ఈ యొక్క ఇండస్ట్రీ పెద్దలు కూడా వ్యవహరించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన అంశం నేపథ్యంలో అటు డ్రగ్స్ క్యాంపెయినింగ్ కావచ్చు, అలాగే మహిళా భద్రతకు సంబంధించిన అంశంలో కూడా సినీ పెద్దలు అలాగే సినీ హీరోలు కూడా క్యాంపెయినింగ్ నిర్వహించేందుకు కూడా సహకరించాలని చెప్పేసి కూడా తెలియజేశారు. ఆ తర్వాత కూడా ఏదైతే తెలంగాణ టూరిజం సంబంధించి అలాగే ఎకో టూరిజం ప్రమోషన్ లో కూడా ఈ యొక్క సినీ పెద్దలు కూడా సినీ హీరోలు కూడా ఇందుకు సహకరించాలి, ఈ యొక్క ప్రమోషన్ లో కూడా పాల్గొనాలని చెప్పేసి చెప్తున్నారు. దాంతో పాటుగా కూడా ఏదైతే ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటి టికెట్లకు సంబంధించినటువంటి ఆ యొక్క టికెట్లపై వచ్చేటువంటి సెస్ అమౌంట్ కూడా ఏదైతే ఈ యొక్క మోడల్ స్కూల్ కి సంబంధించినటువంటి ఒక నిర్మాణాలకు కూడా వినియోగించేందుకు కూడా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుసు. దాంతో పాటుగా కూడా సినీ పెద్దలందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే సీనియర్ ప్రొడ్యూసర్ కమ్ అలాగే డైరెక్టర్ ఉన్నటువంటి రాఘవేంద్ర రావు కూడా మాట్లాడుతూ సినీకి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా గతంలో కూడా సినిమాకి అందరూ సీఎంలు కూడా సపోర్ట్ చేశారు. అదే పద్ధతిలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగా కూడా దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడాన్ని కూడా స్వాగతిస్తామని చెప్పేసి కూడా ఆయన తెలియడం కూడా జరిగింది. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సినీ ఇండస్ట్రీ అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్లు కూడా తెలంగాణలో ఉన్నాయి కదా. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే సినీ ఇండస్ట్రీని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేసేందుకు కూడా ప్రయత్నం చేశాం. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క భేటీలో కూడా అటు ప్రభుత్వంతో పాటుగా కూడా సినీ పెద్దలందరూ కూడా ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క చర్చలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా స్వాగతించినట్టు కూడా చెప్తున్నారు. ఎట్టకేలకు కూడా బెనిఫిట్ షోలను అలాగే సినిమా టికెట్లను పెంచే విషయంలో కూడా ప్రభుత్వం వెనుకకు తగ్గేది లేదని చెప్పేసి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ సమావేశంలో సభలో జరిగినటువంటి అంశాల విషయంలో కూడా వెనక్కి పోయేది లేదని చెప్పేసి కూడా ఇటు తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఏదైతే ఈ యొక్క ప్రస్తుతం ఇప్పుడు రాబోయేటువంటి సంక్రాంతి నేపథ్యంలో కూడా ముఖ్యమైన
ముఖ్యమైనటువంటి సినిమాలు, సినీ పెద్దలకు సంబంధించినటువంటి సినిమాలు అంటూ సినీ హీరో అయినటువంటి వెంకటేష్ కావచ్చు, అలాగే చిరంజీవికి సంబంధించినటువంటి సినిమాతో పాటు కూడా రామ్ చరణ్ తేజ్ సంబంధించినటువంటి సినిమా కూడా ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా కూడా రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించినటువంటి యొక్క సినిమాలు కూడా ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఉంటేనే కూడా ఈ యొక్క ఇండస్ట్రీలో వారు పెట్టినటువంటి పెట్టుబడి కూడా దక్కించుకునేందుకు కూడా ఈ యొక్క ఇండస్ట్రీ పెద్దలు కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బెనిఫిట్ షోలు ఉండబోవని చెప్పేసి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తేల్చి చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మరొకసారి సీఎంతో కూడా భేటీ అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకలోని బెల్హం వెళ్లేటటువంటి సందర్భం నేపథ్యంలో కూడా షార్ట్ టైంలో ఈ యొక్క సమావేశం కూడా నిర్వహించారని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క బెనిఫిట్ షోకి సంబంధించి అలాగే టికెట్ల రేట్ను కూడా పెంచే అంశం పైన కూడా మరొకసారి కూడా సీఎంతో పాటు ఈ యొక్క సినీ పెద్దలు కూడా భేటీ అయ్యే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. భోగి అయితే ఈ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు, ప్రజాహితమైనటువంటి కొన్ని ప్రతిపాదనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల ముందు ఉంచారు. వాటికి సినీ ప్రముఖుల నుంచి ఎటువంటి స్పందన వ్యక్తమైంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ప్రేమ్? థ్యాంక్ యూ భోగి. అయితే ముఖ్యంగా ఏదైతే సినీ పెద్దలకు సంబంధించినటువంటి ఈ యొక్క సమావేశంలో భాగంగా కూడా అంటే సినిమా ఇండస్ట్రీ అంటే తెలంగాణలో ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, అలాగే మహిళా భద్రతకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా కూడా ఏదైతే మోడల్ స్కూల్ సంబంధించినటువంటి యొక్క నిర్మాణంలో కూడా ఈ యొక్క సినిమా టికెట్లకు సంబంధించినటువంటి చెస్ అమౌంట్ కూడా ఇచ్చేందుకు కూడా ప్రతిపాదన తీసుకొచ్చింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కూడా ఏదైతే ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఈ యొక్క అంశాన్ని కూడా వారు ఒప్పుకునేందుకు కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా కూడా సినిమా ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క పుష్పకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఈ యొక్క విషయం నేపథ్యంలో కూడా అంటే ఎప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఇప్పుడు జరిగినటువంటి యొక్క సంఘటనకు సంబంధించి కూడా సినీ ఇండస్ట్రీ కూడా మొత్తం బాధపడుతుందని కూడా వారి యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సందర్భాలు పునరావృతం రాకుండా చూసుకునేందుకు కూడా సినీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ యొక్క నియమ నిబంధనలకు అనుకూలంగా ఉంటూ కూడా ఈ యొక్క పూర్తి బాధ్యతాయుతంగా కూడా ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ కూడా కొనసాగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. భోగి సో ప్రస్తుతం సమావేశం ముగిసింది కాబట్టి సినీ ప్రముఖులు మీడియాకి ఏమైనా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ప్రత్యేకించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలన్నీ వెల్లడించే ఛాన్సెస్ ఉన్నాయా? జస్ట్ ఇంతకు ముందే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో ఈ యొక్క సినీ పెద్దల యొక్క సమావేశం కూడా ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సమావేశం అనంతరం కూడా ప్రస్తుతం మీడియా మొత్తం కూడా ఇక్కడ ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర కూడా బయట వెయిట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంతో పాటుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక మీడియా సెంటర్ లో కూడా ఈ యొక్క సినీ పెద్దలు కూడా మాట్లాడే అవకాశం ఉండబోతుందని కూడా తెలుస్తుంది. సినీ పెద్దలు ఒకవేళ ఇక్కడ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కనుక లేకపోతే అయితే ఫిలిం ఛాంబర్ లో కూడా ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయబోయేటటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి రైట్, మనం చూస్తూ ఉన్నాం గత నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి ఇటు సినీ రంగానికి మధ్య ఒక గ్యాప్ ఉంది, ఒక స్తబ్దత ఏర్పడింది అన్న విమర్శల నేపథ్యంలో, అభిప్రాయాల నేపథ్యంలో ప్రస్తుతం ఏంటి ఈ సమావేశంతో ఈ గ్యాప్ పూడ్చే ప్రయత్నాలకి ఒక తొలి అడుగు పడింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు భోగి. ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని కక్షపూరితంగా చూస్తుందని చెప్పేసి ఆరోపణలు కూడా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే గతంలో జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఆ తర్వాత ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఈ యొక్క పుష్ప 2 అనే సినిమాకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి కూడా గ్యాప్ ఎక్కువగా పెరిగిందనే అంశాన్ని కూడా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రస్తావించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో భాగంగా కూడా వీటన్నింటికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సినీ ఇండస్ట్రీకి మధ్యలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నటువంటి విభేద అంశాలు కూడా పూర్తి స్థాయిలో చర్చలోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క అంశాల నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా అయితే ఇటు ఇరుపక్షాలుగా అటు ప్రభుత్వం తరఫున కావచ్చు అలాగే సినీ ఇండస్ట్రీ తరఫున ఉన్నటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో కీలకంగా చర్చించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇక మీదట ఇప్పటికే అయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక ఆదేశాల నేపథ్యంలో కావచ్చు, రాబోయే రోజుల్లో సినీ ఇండస్ట్రీ ఈ యొక్క సినీ నిర్మాణంలో కావచ్చు అలాగే ఒక రిలీజ్ సందర్భంగా కూడా చేపట్టాల్సినటువంటి అంశాల నేపథ్యంలో కూడా అటు రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో సమీక్ష ఈ యొక్క సమావేశంలో కూడా తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు ఇండస్ట్రీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ వీరిని పూర్తిగా కూడా వారు కూడా అంగీకరించి ఇండస్ట్రీ పెద్దలు కూడా అంగీకరించారని కూడా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ రోజుతో ఈ యొక్క ఏదైతే ఇండస్ట్రీకి కావచ్చు అలాగే ప్రభుత్వం మధ్యలో నెలకొన్నటువంటి ఒక సమస్య కూడా అంటే ఈ గ్యాప్ కూడా తగ్గిపోయే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరికొద్ది సేపట్లో ఇప్పటికే ఏదైతే భేటీ ముగిసిన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్
రేవంత్ రెడ్డి కూడా బయటకు వచ్చేటటువంటి సందర్భాలు కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఏదైతే కర్ణాటక బెల్హాంలో ఉన్నటువంటి ఒక సమావేశానికి పాల్గొనబోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. భోగి. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్. ఇది సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాల సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే డీజీపీతో పాటు మరికొందరు పోలీస్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక మరోవైపు టాలీవుడ్ తరపున నాగార్జున, వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజు, పుష్ప సినిమా నిర్మాత ఎలమంచలి రవితో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి సీను, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, మురళీమోహన్ వంటి 40 మందికి పైగా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సినీ రంగ అభివృద్ధి సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించారు. అయితే ఈ సమావేశంలో ముందుగా సంధ్యా థియేటర్ ఘటనపై ప్రస్తావనకొచ్చింది. అసలు ఈ ప్రస్తావన ఈ సమావేశంలో ఉంటుందా, అలాగే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఎంతవరకు ఈ ప్రస్తావన ఉంటుందనుకున్న నేపథ్యంలో ఈ ప్రస్తావన మొదటగానే వచ్చింది. ప్రభుత్వ వైఖరిని ఇందులో సీఎం రేవంత్ చాలా స్పష్టంగా సినీ ప్రముఖులకు తెలియజేయడం జరిగింది. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తామని ఒకవైపు హామీ ఇస్తూనే కొన్ని నిబంధనలు పాటించాల్సిందే, ఖచ్చితంగా పాటించాలని కూడా సీఎం రేవంత్ చెప్పారు. టాలీవుడ్ ప్రముఖులు చెప్పిన సమస్యలు, వారి సూచనలు సావధానంగా విన్నారు.